వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండువా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, కొడాలి నానిని జగన్మోహన్ రెడ్డి వాడుకొని వదిలేశాడా అంటే నిజమనే చెప్పుకోవాలి. ఎందుకంటే కేవలం కొడాలి నానినే కాదు, ఈరోజు ఒక వంశీ కావచ్చు, వంశీ దగ్గర నుంచి ఒక రోజే కావచ్చు, అదేవిధంగా ఒక అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి వాడుకునే వదిలేశారు. ఎందుకంటే ఈ రోజున ఏదైతే మాచర్ల నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయితే అది కూడా ఈవీఎంస్ పగలగొట్టిన కేసు, అది కూడా ఈసీ చాలా సీరియస్గా ఫోకస్ పెట్టిన కేసు. అలాంటి కేసులో పిన్నెల్లి అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి ఆదుర్దాగా వెళ్ళి ఆయన పరామర్శించారు. ఈవీఎంస్ పగలగొడితే తప్పేంటి అని కూడా నెల్లూరు జైలు వేదిక నుంచొని జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. అదేవిధంగా ఒక నందిగం సురేష్ లాంటి వాళ్ళు అరెస్ట్ అయితే ఆయనను కూడా వెళ్ళి పరామర్శిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇలా జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో ఇక వంశీ దగ్గరికి కూడా వచ్చారు, కానీ కేవలం పరామర్శకు మాత్రమే పరిమితం అయ్యారు. కానీ అటు నందిగం సురేష్ విషయంలో కానీ, ఇటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి టాప్ టు బాటం లాయర్లను కూడా పెట్టి వాళ్ళని సేవ్ చేసే ప్రయత్నం అయితే జరుగుతూ వచ్చింది. కానీ ఇటు కొడాలి నానిని కానీ వంశీని కానీ జగన్మోహన్ రెడ్డి నిజంగానే వదిలేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఎస్పెషల్లీ ఈరోజు కొడాలి నాని తనకు హైదరాబాద్లోనే ఉంటున్నారు. ఆయన గత కొన్ని రోజులుగా హఠాత్తుగా రీసెంట్గా ఆయనకి ఆరోగ్యం బాగాలేకపోవడంతో హుటాహుటిన ఏఈజీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ ఆయనకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్తో పాటు అనేక కిడ్నీస్ ప్రాబ్లం కూడా ఉందని కూడా డిటెక్ట్ కావడం జరిగింది. గతంలో కూడా ఇష్యూస్ ఉన్నాయి ఆయనకు. దాంతోపాటు ఈరోజు ఆయనకి హార్ట్కి సంబంధించి కొన్ని వాల్వ్స్ కూడా బ్లాక్ అయ్యాయి, అందుకే సర్జరీ కూడా రిఫర్ చేస్తున్నారు అనేది మనకున్న సమాచారం. పేరుని నాని లాంటి వాళ్ళు కూడా వచ్చి పాపం తన ఫ్రెండ్, ఆయన క్లోజ్ ఫ్రెండ్ కొడాలి నానిని పరామర్శించడం జరిగింది. సో ఇదంతా పక్కన పెడితే ఈరోజు ఆ స్థాయిలో కొడాలి నాని హాస్పిటల్ పాలవడం అనే అంశం చర్చనీయాంశమైంది. ఎక్కడ కొడాలి నానికి ఇంత కించిత్ సానుభూతి కూడా సోషల్ మీడియా వేదికగా రాకపోవడం కూడా చర్చనీయాంశమైంది. అయినా సరే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇంతవరకు కొడాలి నానిని పరామర్శించిన పాపాన్ని పోలేదు. కనీసం కొడాలి నాని ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఆయనతో కూర్చొని ఆయనకి ధైర్యం చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. ఇది చాలామంది డైజెస్ట్ చేసుకోలేకపోతూ ఉన్నారు. కేవలం కొడాలి నాని విషయంలోనే కాదు, జగన్మోహన్ రెడ్డి చాలామంది విషయంలో ఇలాగే బిహేవ్ చేస్తూ వచ్చారు. తన అవసరానికి వాళ్ళని వాడుకొని అవసరం తీరిన తర్వాత పూర్తి స్థాయిలో పక్కన పెడుతున్న పరిస్థితి చాలా రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే కొడాలి నాని విషయంలో మాత్రం ఇలా జగన్మోహన్ రెడ్డి చేయడాన్ని చాలామంది తీసుకోలేకపోతూ ఉన్నారు అంత ఈజీగా. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో మిగతా నేతలంతా ఒక ఎత్తు అయితే, ఒక కొడాలి నాని, ఒక వంశీ కావచ్చు, ఒక రోజా, అదేవిధంగా ఒక అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా ఒక ఎత్తు. ఎందుకంటే ఫైర్ బ్రాండ్స్ అనే ఇమేజ్ ఉంది వీళ్ళందరికీ వైఎస్ఆర్సీపీ నుంచి. జగన్మోహన్ రెడ్డి కోసం ఆ వాయిస్ ఆ స్థాయిలో వినిపిస్తారని, జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడం కోసం ఎంత దూరమైనా వెళ్తారని కూడా చాలాసార్లు వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. నిజానికి ఇక్కడ ఒక నవ్వు పుట్టించే అంశం ఏంటంటే, ఎక్కడైనా సరే పొలిటీషియన్స్ని ఫైర్ బ్రాండ్ అనే పేరు వచ్చింది అంటే వాళ్ళు ఏదో ఒక ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తేనో, ప్రజా సమస్యల మీద రోడ్డెక్కి ప్రజల తరపున నిలబడితేనో, ఎంత అగ్రెసివ్ మోడ్లో వాళ్ళు వెళ్తుంటేనో వాళ్ళకి ఫైర్ బ్రాండ్ అనే ఇమేజ్ వస్తుంది. కానీ వైఎస్ఆర్సీపీ పూర్తిగా అందుకు భిన్నం. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడతారో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడం కోసం చంద్రబాబు నాయుడిని బూతులు తిడతారో, ఎవరైతే ఆ బూతుల్ని ఎండార్స్ చేస్తారో, ఎవరైతే అడ్డు ఆపు లేకుండా నోటికి మాట్లాడతారో వాళ్ళకే ఫైర్ బ్రాండ్ అనే ఒక ఇమేజ్ ఉంది. అది నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. సో అలాంటి వాళ్ళలో ముందు వరుసలో ఉండేది ఎవరంటే కొడాలి నాని. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకున్న సో కాల్డ్ ఫైర్ బ్రాండ్స్ కంటే కొడాలి నాని వైఎస్ఆర్సీపీలో చాలా సీనియర్ కూడా. ఎందుకంటే 2004లో ఆయన టీడీపీ నుంచి గెలిచారు, 2009లో కూడా గెలిచారు గుడివాడ నుంచి. అది కూడా ఒక హార్డ్ కోర్ సీట్ నందమూరి ఫ్యామిలీకి, కృష్ణా జిల్లాలోనే గుడివాడ అనేది. అక్కడి నుంచి 2009లో ఆయన కొద్ది రోజులకే ఏదైతే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత రాష్ట్రం కూడా విడిపోయింది. 2014 ఎన్నికల కంటే ముందు కొడాలి నాని వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. దెన్ 14 ఎన్నికల్లో మరోసారి గెలిచారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ అదే స్థాయిలో అసెంబ్లీలో బయట ఇటు తన అసహ్యకరమైన లాంగ్వేజ్తో ఎప్పుడు వార్తల్లో ఉండేవాళ్ళు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, నాని ఇన్నిసార్లు అలా మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి ఏనాడు కూడా ఏ రోజు కూడా దాన్ని ఖండించే ప్రయత్నం చేయాలి. అది అసెంబ్లీ అయినా సరే, ఇటు ప్రెస్ మీట్ అయినా సరే, అటు బహిరంగ సభ అయినా సరే. సో జగన్మోహన్ రెడ్డి దాన్ని ఖండించలేదు కాబట్టి తను మాట్లాడింది నిజమే అనుకుంటూ కొడాలి నాని భ్రమల్లో ఉంటూ వచ్చారు. దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనేది కూడా ఆయన ఎప్పుడు కూడా క్రాస్ చెక్ చేసుకునో వెనక్కి తిరిగి చూసి ఆలోచించుకోలేదు. ఎందుకంటే దాన్ని స్టార్టింగ్లోనే కొడాలి నాని ఇలా మాట్లాడతాన్ని అసెంబ్లీలో ఖండించి ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఈరోజు ఈ పరిస్థితి అయితే వచ్చేది కాదు, ఇంక్లూడింగ్ కొడాలి నాని లాంటి వాళ్ళకు కూడా. ఏదైతే కొడాలి నాని చంద్రబాబు నాయుడిని, లోకేష్ని ఉద్దేశించి బూతులు మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి పక్కపక్క నవ్వుకున్న పరిస్థితి అసెంబ్లీలో కూర్చొని. పైగా కొడాలి నాని లాంటి వాళ్ళు తన అనుంగు ఫాలోయర్స్ అంటూ భుజాలతో చర్చుకున్న పరిస్థితి ఉంది ఎన్నోసార్లు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో 2019. సో అది తమకు ఒక ఏదైతే ధృవీకరణ పత్రంలాగా వాళ్ళు ఫీల్ అవుతూ వచ్చారు. ఎన్నోసార్లు బూతులు మాట్లాడడం అనేది, తాము మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో పొగుడుతున్నాడు కాబట్టి తాము మాట్లాడింది నిజమే, తాము మాట్లాడిన దాంట్లో ఏది తప్పు లేదని ఒక భ్రమంలో బతుకుతూ వచ్చారు కొడాలి నాని లాంటి వాళ్ళు. 2019 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతో సీఎం అయ్యారు.
కొడాలి నాని 4సారి గెలిచారు, ఆయన మంత్రి అయ్యారు ఏకంగా. సో గతంలో తాను ఏం మాట్లాడినా రైటే అన్నారు కాబట్టి ఈసారి ఏకంగా పార్టీ అధికారంలో ఉంది, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి ఆయనకు అడ్డుకట్ట వేసే పరిస్థితి లేదు, కొడాలి నానిని అడ్డుకునే వాళ్ళు లేదు. సో ఆ రకంగా కొడాలి నాని ఒక బూతులు మాట్లాడుతూ ఆ బూతుల్ని ఎండార్స్ చేస్తూ ఒక బూతుల మంత్రి, ఎంతో చక్కటి శాఖ అది, ప్రజలతో ఎప్పుడూ అసోసియేషన్ ఉండే శాఖ సివిల్ సప్లైస్ అనేది, ప్రజలతో చాలా అనుబంధంగా ప్రజలకు దగ్గరగా ఉండే శాఖ అది. అలాంటి శాఖని పూర్తి స్థాయిలో పేరు మార్చేసుకుని ఒక బూతుల శాఖగా పౌర సరఫరాల శాఖకు కూడా పేరు తెచ్చారు ఆయన. ఒక బూతుల మంత్రి అనే స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. చిన్నపిల్లలు సైతం కొడాలి నాని వస్తున్నారు, స్క్రీన్ మీద కనిపిస్తున్నారంటే టీవీలు కట్టేసే పరిస్థితి ఉంది. అలా ఈ ఫ్లోలో తాను జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడుతున్నానో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి తన మంత్రి మైట్ బి ఆయన టీడీపీలో ఉన్న కుదురుగా ఉండుంటే మంత్రి అయ్యేవాడేమో, కానీ జగన్మోహన్ రెడ్డి తన మంత్రి చేశాడన్న ఒక కృతజ్ఞతతో కానీ కొడాలి నాని రెచ్చిపోయి మాట్లాడిన తీరు నిజంగానే ఆయన అధికారంలో ఉండగానే, ఆయన మంత్రిగా ఉండగానే ఆయన క్యారెక్టర్ని మాత్రం అధపాతాలని తొక్కేసింది. ఇవన్నీ కూడా కొడాలి నాని ఎప్పుడు పరిగణలోకి తీసుకోలేదు. అలా మంత్రి పదవి నుంచి తన పక్కన పెట్టారు జగన్మోహన్ రెడ్డి. కృష్ణా జిల్లాలో ఒక్క కమ్మ సామాజిక వర్గం నుంచి ఒక్క మంత్రి కూడా క్యాబినెట్లో లేరు, కొడాలి నానిని తీసి పక్కన పెట్టిన తర్వాత. అయినా సరే కొడాలి నానిని పక్కన పెట్టే ధైర్యం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆయన క్యాబినెట్లో లేరు కమ్మ సామాజిక వర్గ మంత్రులు ఎవరు కూడా. అయినా సరే కొడాలి నానికి బుద్ధి రాలేదు. 1-2 నెలలు కాముకున్నారు, మళ్ళీ తన యాటిట్యూడ్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తూ వచ్చారు. అదే యాటిట్యూడ్ ఈరోజు కొడాలి నాని ఆరోగ్యం మీద కూడా పడింది. అదే టెన్షన్ ఈరోజు కొడాలి నాని మీద భవిష్యత్తు మీద కూడా పడింది. అదే ఆయన మాట్లాడిన తీరు ఆయన భవిష్యత్తుకి ఈరోజు పూర్తి స్థాయిలో అంధకారంలో పడేసింది. పార్టీ ఓడిపోతే ఈరోజు ఆయన పక్కన ఉన్న వాళ్ళే పట్టించుకున్న దిక్కే లేదు, మంత్రిగా చేస్తున్నా. సో ఈ క్రమంలోనే ఈరోజు ఆయన హాస్పిటల్ పాలైతే ఇంతమంది నేతలు ఉన్నారు, టీడీపీ నుంచి ఆయనతో పాటు వెళ్ళిన వాళ్ళకి ఆర్డర్ ఉన్నారు, నేతలు ఉన్నారు, ఏ ఒక్కరూ వెళ్ళి కొడాలి నాని పరామర్శించింది మనం చూడం, ఒక్క పేర్ని నాని తప్ప. ఇక ఈరోజు ఏకంగా జగన్మోహన్ రెడ్డి అయితే కనీసం కొడాలి నాని ఆరోగ్యం బాగుండాలని, ఆయన జాగ్రత్తగా ఉండాలని కనీసం ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేయలేదు, ఒక ఫోన్ చేసే ప్రయత్నం చేయలేదు. అలాగని హైదరాబాద్ వెళ్ళి ఏజీలో కొడాలి నానిని పరామర్శించే ప్రయత్నం కూడా చేయలేదు. అంటే మనకేదో ఒక సామెత చెప్తుంటారు పెద్దవాళ్ళు, ఏదైతే ఏరు దాటక ముందు ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అని. అంటే తన అవసరం కోసం వాళ్ళని ఉపయోగించుకుని తన అవసరానికి తీరిన తర్వాత వాళ్ళని పక్కన పడేస్తారు అనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణనే అనుకోవాలి. ఇంకా గట్టిగా మాట్లాడితే ఈరోజు గుడివాడకి ఇంకొక వ్యక్తిని చూసేందుకు కూడా, అక్కడ కొడాలి నాని ప్లేస్లో ఇంకొకరిని అక్కడ ఇన్ఛార్జ్గా నియమించేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారని అనుకోవాలి, కనీసం వాళ్ళ కన్సెంట్ కూడా తీసుకోకుండా. ఓడిపోయి కొడాలి నాని నిజంగా పూర్తి స్థాయిలో డిఫెన్స్లో పడితే జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజు కూడా వాళ్ళని పిలిపించుకొని కూర్చొని పెట్టుకుని మాట్లాడి వాళ్ళని కాస్త ఓదార్చే ప్రయత్నం కూడా చేయలేదు. సో అలాంటి కొడాలి నాని ఈరోజు హాస్పిటల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏదో పరిగెత్తుకుంటూ వెళ్తాడని కూడా మనం ఊహించలేం. మరి అందుకనే ఎప్పుడైనా సరే తన అవసరాల కోసం బూతులు మాట్లాడిపించి తమ క్యారెక్టర్ని అసాసినేషన్ చేసే విధాలుగా తమను ముందుకు పెట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద డ్రామా ఆడితే ఆ డ్రామాలో ఆ ట్రాప్లో పడిపోయిన కొడాలి నాని ఈరోజు తన రాజకీయ జీవితానికే సమాధి కట్టుకున్నారు. అందుకే పొలిటికల్గా అంత అప్లిఫ్ట్లో ఉన్న వాళ్ళు ఎలా ఉండకూడదు అనడానికి ఇలాంటి వాళ్ళే ఒక చక్కటి ఉదాహరణ అని మనం చెప్పుకోవాలి. మరి నిజంగానే కొడాలి నానిని జగన్మోహన్ రెడ్డి వాడుకొని వదిలేశారా అంటే ఎస్ అనే చెప్పుకోవాలి, అందులో ఎలాంటి డౌట్ లేదని మనం అనుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.